Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, we discussing topic is the third year, 5th semester botany syllabus, 5th A paper, cell biology, genetics and plant breeding. In that, we now discussing the unit is the 4th unit topic, plant breeding. Plant breeding, we are already discussed in last class what is the objectives of the plant breeding, what is the history of the plant breeding, what is the activities of the plant breeding. We are already discussed in last class. Now we discussing the plant introduction. This is the plant breeding process. This is the plant breeding methods. క్రాప్ ఇంప్రూవ్మెంట్లో యూస్ చేసేటటువంటి ప్లాంట్ బ్రీడింగ్ మెథడ్స్. ఇన్ దట్ ఫస్ట్ మెథడ్ ఈస్ ద ప్లాంట్ ఇంట్రడక్షన్, సెకండ్ మెథడ్ ఈస్ ద సెలెక్షన్, థర్డ్ మెథడ్ ఈస్ ద హైబ్రిడైజేషన్. ఇన్ దట్ we discussing the first method, plant introduction. What is the introduction? We are introducing the plant. అంటే ఏంటి? పరిచయం చేయడం అంటాం సింపుల్గా. ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఎవరైనా మనకి న్యూ పర్సన్స్ వస్తే వీ కెన్ ఇంట్రడ్యూస్ దెమ్, అంటే వాళ్ళని మనం పరిచయం చేసుకుంటాం లేదా చేస్తాం తెలియకపోతే. ఇక్కడ కూడా వీఆర్ ఇంట్రడ్యూస్ ద, అంటే వీఆర్ ఇంట్రడక్షన్ ద న్యూ జీనోటైప్స్, న్యూ స్ట్రెయిన్స్, న్యూ స్పీసీస్ ఇన్ ఏ న్యూ ఎన్విరాన్మెంట్. అంటే మనకు తెలియలేనటువంటి కొత్త వెరైటీని, కొత్త స్పీసీస్ని, అంటే కొత్త జాతిని, కొత్త రకమైనటువంటి వంగడాలని, అంటే అందులో కొత్తగా జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మారిపోయి ఉంటుంది. అలాంటి ప్లాంట్స్ని మనం కొత్త వాతావరణంలోనికి ప్రవేశపెడతాం. అంటే అప్పటి వరకు ఆ వాతావరణంలో దే కెనాట్ గ్రోన్, ఆ వాతావరణంలో పెరిగి ఉండదన్నమాట. అలాంటి వాతావరణంలోనికి వీ కెన్ ఇంట్రడ్యూస్ దెమ్. అప్పుడు మనం అక్కడ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈజ్ కాల్డ్ ఇంట్రడక్షన్. దాన్ని మనం ఇంట్రడక్షన్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. అంటే ఎవరైనా అంతే కదా, హ్యూమన్ బీయింగ్స్ని అయినా ఇంట్రడ్యూస్ చేయడమే అంటాము, ప్లాంట్స్ అయినా యానిమల్స్ అయినా. అంటే అప్పటి వరకు అది ఆ పరిస్థితుల్లో ఆ వాతావరణంలో ఉండదు, కొత్తగా వచ్చి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమంటాం? న్యూ ఇంట్రడ్యూసర్ అంటాం. అంటే కొత్తగా వచ్చారు అని చెప్పేసి పరిచయం చేస్తూ ఉంటాం, అవునా? అలాగే మన ప్లాంట్స్ని కూడా కొత్తగా పరిచయం చేయడం అన్నమాట. అంటే అవి అప్పటి వరకు పెరగలేనటువంటి వాతావరణంలోనికి వీ కెన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంట్రడ్యూసింగ్ ఏ జీనోటైప్, స్ట్రెయిన్ ఆర్ స్పీసీస్ ఇంటూ ఏ న్యూ ఎన్విరాన్మెంట్ వేర్ ఇట్ వాజ్ నాట్ గ్రోన్ బిఫోర్. అంటే అంతకుముందు అది అక్కడ ఆ వాతావరణాన్ని చూసి ఉండదు, వచ్చి ఉండదు. నాట్ గ్రోన్ బిఫోర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ప్లాంట్ ఇంట్రడక్షన్. అంటే మనం అంటే కొత్తగా వాతావరణంలోకి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ మొక్కని, దాన్ని మనం ప్లాంట్ ఇంట్రడక్షన్ అని చెప్పేసి చెప్తున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ప్లాంట్స్ ఇంటూ ఎ న్యూ లొకాలిటీ విత్ డిఫరెంట్ క్లైమేట్ ఫ్రమ్ దేర్ న్యాచురల్ గ్రోయింగ్ ప్లేసెస్. అంటే అది స్వతంత్రంగా, అంటే దానికి అది న్యాచురల్గా గ్రో అప్ అవుతూ ఉంటుంది. అలా గ్రో అప్ అయినటువంటి ప్లాంట్స్ని మనం కొత్త కల్టివేటెడ్ ప్లాంట్స్ లాగా మార్చుకుంటున్నాం. అంటే మన అవసరానికి అనుగుణంగా వాటిని వీ కెన్ చేంజ్ దెమ్. అంటే క్రాప్ ప్లాంట్స్ లాగా, వైల్డ్గా పెరిగేటటువంటి ప్లాంట్స్ని క్రాప్ ప్లాంట్స్ లాగా మారుస్తున్నాం, అవునా? క్రాప్ ప్లాంట్ లాగా మారుస్తున్నాం. అందుకోసం మనం ఏం చేస్తాం? న్యూ వెరైటీస్ని క్రియేట్ చేసుకుని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. ద ఇంట్రడ్యూస్డ్ వన్ మే బీ ఏ న్యూ క్రాప్. అంటే మనం ఇంట్రడ్యూస్ చేసేటటువంటిది
ఒక కొత్త క్రాప్ అయి ఉండొచ్చు, ఏ న్యూ క్రాప్, ఏ వైల్డ్ స్పీసీస్ ఆర్ ఏ న్యూ వెరైటీ ఆఫ్ ఏ క్రాప్. అంటే మనం కొత్తగా తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసేటటువంటి మొక్క అది కల్టివేటెడ్ ప్లాంట్ అయి ఉండొచ్చు, అంటే న్యూ క్రాప్, కొత్త రకమైనటువంటి పంట మొక్క అయి ఉండొచ్చు. ఏ వైల్డ్ స్పీసీస్ అంటే న్యాచురల్గా గ్రో అప్ అయ్యేటటువంటి వైల్డ్ వెరైటీస్ అయి ఉండొచ్చు. లేదా ఏ న్యూ వెరైటీ ఆఫ్ ఏ క్రాప్ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి క్రాప్స్లో, ఇప్పుడు రైస్లో నెంబర్ ఆఫ్ క్రాప్స్ ఉంటాయి, అందులో కొత్త వెరైటీని క్రియేట్ చేసినప్పుడు అంటే వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అంటాం. జెనెటిక్ వేరియేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. అంటే మనం ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆ మొక్కలో అలాంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ ఉండకూడదు. ఉన్నట్లయితే ఇంకా ఇంట్రడ్యూషన్ కొత్తగా ఏముంటుంది, ఓల్డ్ ఇంట్రడ్యూషనే కదా. అంటే పాతగా ఉన్న మొక్కని మళ్ళీ తీసుకొచ్చి ఆ వాతావరణంలో పెంచడం, అది ఇంట్రడక్షన్ అవ్వదన్నమాట. ప్లాంట్ ఇంట్రడక్షన్ మే బి డన్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ, ఫ్రమ్ వన్ కాంటినెంట్ టు అనదర్ కాంటినెంట్, ఫ్రమ్ ఏ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్ ఇన్ ద సేమ్ కంట్రీ. అంటే మనం ఇంట్రడక్షన్ అంటున్నాం. ఈ ఇంట్రడక్షన్ అనేటటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఇంట్రడక్షన్ అంటాం అనే దాని గురించి చెప్తున్నాం అనమాట. అంటే అప్పటి వరకు మన కంట్రీలో లేనటువంటి ప్లాంట్స్ అయి ఉంటే వేరే కంట్రీలో నుంచి తెచ్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ నుంచి IR8 అనేటటువంటి న్యూ రైస్ వెరైటీని తీసుకొచ్చి మన ఇండియాలోనికి ప్రవేశపెట్టారు. అది పెరగకపోతే ఏం చేశారు అంటే మన ఇండియన్ వెరైటీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అంటే ఇండియన్ వెరైటీలోకి ట్రాన్స్ఫర్ చేయి జయ పద్మ అని చెప్పాడు, కొత్త వెరైటీస్ని క్రియేట్ చేసుకున్నారు. తర్వాత విషయం అది. అంటే ఒక కంట్రీలోంచి ఇంకో కంట్రీలోనికి తీసుకురావడం అన్నమాట. లేదా ఒక కాంటినెంట్స్ అంటే యూరప్ నుంచి ఏషియాకి, ఏషియా నుంచి ఆఫ్రికాకి, ఆఫ్రికా నుంచి అమెరికాకి, అలాగా కాంటినెంట్ చేంజ్. లేదా ఇప్పుడు మన ఇండియాలోనే ఉంది, నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి, ఒక స్టేట్లో నుంచి ఇంకో స్టేట్లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. లేదా వన్ డిస్ట్రిక్ట్ టు అనదర్ డిస్ట్రిక్ట్లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఒక ప్లేస్ నుంచి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి, లేదా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి, దట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్. మనమైనా చూడండి, మన ఇళ్లలో మన ఇంట్లో లేనటువంటి మొక్కను వేరే వాళ్ళ ఇళ్లలో ఉంటే అక్కడ నుంచి మనం తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, దట్ ఈజ్ ఆల్సో ఇంట్రడక్షన్. ప్లాంట్ ఇంట్రడక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. అంటే ప్లాంట్ ఇంట్రడక్షన్ని 2 రకాలుగా చెప్తున్నాం. ప్రైమరీ ఇంట్రడక్షన్, సెకండరీ ఇంట్రడక్షన్. అంటే ప్రైమరీ అండ్ సెకండరీ అంటే వాటిని ఇంట్రడ్యూస్ చేసే విధానాన్ని బట్టి ప్రైమరీ, సెకండరీ కింద మెన్షన్ చేయడం జరిగింది. ప్రైమరీ ఇంట్రడక్షన్. In this, the introduced material is directly released as a variety for commercial cultivation. అంటే మనము బయట నుంచి తీసుకొచ్చినటువంటి మొక్కని డైరెక్ట్గా కొత్త వెరైటీ కింద రిలీజ్ చేసుకుంటాం. అంటే మనకు ప్రొడక్షన్ గురించి ఇందాక అన్నాం కదా, రైస్ వెరైటీస్ IR28 అండ్ IR36. దీస్ ఆర్ ద రైస్ వెరైటీస్. అంటే డైరెక్ట్గా వాటిని తీసుకొచ్చి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందన్నమాట. అదే సెకండరీ ఇంట్రడక్షన్ అంటే, ఇన్ దిస్ ద ఇంట్రడ్యూస్డ్ మెటీరియల్ ఈజ్ ఐదర్ సబ్జెక్టెడ్ టు సెలెక్షన్ ఆర్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ పేరెంట్ ఇన్ ఏ హైబ్రిడైజేషన్ ఫీల్డ్. దిస్ టైప్ ఈజ్ మోర్ కామన్ దాన్ ప్రైమరీ టైప్. అంటే మనం బయట నుంచి తీసుకొచ్చాం ఒక ప్లాంట్ని, ఆ ప్లాంట్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయట్లేదు, దాన్ని కల్టివేషన్ చేసి అందులో వచ్చినటువంటి సెలక్షన్ ప్రాసెస్, అందులో వచ్చినటువంటి సుపీరియర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. అంటే అక్కడ నుంచి బయట నుంచి తీసుకొచ్చినటువంటి ప్లాంట్స్ని ఇక్కడ కల్టివేషన్ చేస్తే సర్వైవ్ అవ్విందో లేదో, అవ్వకపోతే వేరే ప్లాంట్తో హైబ్రిడైజేషన్ చేయొచ్చు. మనం దాన్ని వేరే ప్లాంట్ తోటి హైబ్రిడైజేషన్ చేయొచ్చు. హైబ్రిడైజేషన్ ఈ లక్షణాలన్నీ ఆ కొత్తగా వచ్చినటువంటి హైబ్రిడ్స్లోకి మారిపోతాయి. ఆ హైబ్రిడ్స్ని వీ కెన్ ఇంట్రడ్యూస్. అంటే బయట నుంచి తీసుకొచ్చాం, అది డైరెక్ట్గా కల్టివేటర్ లాగా ఇంట్రడ్యూస్ చేయలేదు, దానిలో సెలక్షన్ చేసాం లేదా దాన్ని హైబ్రిడైజేషన్ చేసాం. అంటే లోకల్ వెరైటీతో కలిపి క్రాస్ చేసాం. క్రాస్ చేయగా వచ్చినటువంటి వెరైటీ ఏదైతే ఉంటుందో లేదా సెలక్షన్ చేయగా వచ్చినటువంటి వెరైటీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ సెకండరీ ఇంట్రడక్షన్.
ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణి సోనా అండ్ సోనాలిక వెరైటీస్ ఫ్రమ్ వీట్. అంటే బయట నుంచి తీసుకొచ్చారు వీటిని, మన ఇండియన్ వెరైటీస్ తోటి క్రాస్ చేశారు. క్రాస్ చేయగా వచ్చినటువంటివి అనమాట. అంటే ఇందాక జయ పద్మ అని ఎలాగన్నాను రైస్లో, అలాగన్నమాట. అంటే ఐఆర్ వెరైటీస్ని బయట నుంచి తీసుకొచ్చి ఆ ఐఆర్ వెరైటీస్ని మన లోకల్ వెరైటీస్ తోటి క్రాస్ చేసి చేయగా వచ్చినటువంటి హైబ్రిడ్స్ అనమాట. లోకల్ తీసుకొచ్చిన తర్వాత క్రాస్ చేయగా వచ్చినటువంటి హైబ్రిడ్స్ని మనం సెకండరీ ఇంట్రడక్షన్స్ కింద చెప్పుకుంటున్నాం. అంటే ప్రైమరీ అంటే బయట నుంచి తెచ్చిన మొక్కను డైరెక్ట్గా తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసేస్తాం. రెండోది వచ్చేసేమో అంటే రైతులకు డైరెక్ట్గా ఇచ్చేస్తామన్నమాట ఫస్ట్ తెచ్చిన దాన్ని. రెండోది వచ్చేమో మనం తెచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నాం. అంటే మనం పెంచి దానిలో ఉన్నటువంటి గుడ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని, అప్పుడు లేకపోతే మళ్ళీ దాన్ని హైబ్రిడైజేషన్ ప్రాసెస్ కానీ చేసి మనకు కావాల్సినటువంటి విధంగా మార్చుకుని అప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. దట్ ఈస్ ద సెకండరీ అని చెప్తున్నాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ ప్లాంట్ ఇంట్రడక్షన్. అంటే ఈ మొక్కని మనం ఇంట్రడక్షన్ చేయడానికి చాలా పద్ధతి ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. మనం కదా పక్కింట్లోంచి తీసుకొచ్చి మన ఇంట్లో పెంచి పాతేసినట్టు కాదు లెక్క. అంటే మనం పక్కింట్లో నుంచి మొక్కను తీసుకురావాలంటే పర్మిషన్ తీసుకోవాలి కదా. అంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే పెద్దగా పర్మిషన్ అడగం, కానీ తెలియని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు పర్మిషన్ అడగాలి కదా. అంటే అలాంటి ప్రాసెస్ ఇక్కడ ఉంటుందన్నమాట. ప్రొసీజర్ ఆఫ్ ద ప్లాంట్ ఇంట్రడక్షన్. దిస్ ఈజ్ ద ఓల్డ్ మెథడ్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. ద ప్రొసీజర్ ఫర్ ఇంట్రడక్షన్ ఇంక్లూడ్స్ సెవరల్ స్టెప్స్. అంటే ఇంట్రడక్షన్లో స్టెప్స్ ఉన్నాయి. ఇది చాలా పాత పద్ధతి అనమాట, ఓల్డ్ మెథడ్ అన్నాం కదా. ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ జెర్మ్ ప్లాజమ్. సెకండ్ వన్ క్వారంటైన్, అంటే ఇన్స్పెక్షన్ చేయడం. అంటే మనకి ఇప్పుడు కరోనా వచ్చాక క్వారంటైన్ అంటే బాగా తెలుస్తుంది. క్యాటలాగింగ్. ఫోర్త్ వన్ మల్టిప్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఫిఫ్త్ వన్ యూటిలైజేషన్. The first step, procurement of germplasm. NBPGR అంటే ఏంటి అంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ఎక్కడుంది ఇది? మన ఇండియాలో ఉంది, ఢిల్లీలో ఉంది. దిస్ ఈజ్ ద ఇంట్రడ్యూసర్. అంటే మనకు ఇండియాలోకి ఏ ప్లాంట్ అయినా రావాలన్నా దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందంటే మనకి ఎన్బిపిజిఆర్లో. అంటే ఎన్బిపిజిఆర్ ఈజ్ ఏ సూపర్వైజింగ్ ద ఎంటైర్ ప్రొసీజర్ స్టెప్స్ ఆఫ్ ప్లాంట్ ఇంట్రడక్షన్. ఒక ప్లాంట్ని అదర్ కంట్రీస్లో నుంచి లేదా అదర్ కాంటినెంట్స్లో నుంచి మన ఇండియాలోనికి ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ముందు ఎన్బిపిజిఆర్ని కాంటాక్ట్ చేయాలి. అంటే మన ఇండియాలో ఉండేటటువంటి ప్లాంట్స్ యొక్క జెనెటికల్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ అంతా కూడా ఎన్బిపిజిఆర్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద హెడ్. ఇప్పుడు ఎవరైనా ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్స్కి సంబంధించి రీసెర్చ్ చేయాలనుకోండి, పర్మిషన్ వీళ్ళ దగ్గర తీసుకోవాలి, ఎన్బిపిజిఆర్ దగ్గర తీసుకోవాలన్నమాట. ద ఇంపోర్ట్ ఆఫ్ క్వాలిటీ జెర్మ్ ప్లాజమ్ ఇంటూ ఇండియా ఫ్రమ్ అదర్ కంట్రీస్ must be done only after NBPGR approval. అంటే మనం కదా చూడండి, ఎక్కడైనా ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టుకునేటప్పుడు మనం ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా యొక్క మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ, ఎవరిదో ఒకరిది ఒక పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, అప్రూవల్ చేయించుకోవాలి. అప్రూవల్ చేయించుకుంటేనే మనకి ఇంటి నెంబర్, హౌస్ నెంబర్ వస్తుంది, మీటర్ వస్తుంది, ఇలాగన్నీ వస్తూ ఉంటాయి. లేకపోతే అవి ఏవి రావన్నమాట. అంటే వీ కెనాట్ కౌంటెడ్ దెమ్, మనల్ని లెక్కలోకి తీసుకో. అలాగే మనం బయట నుంచి తీసుకొచ్చేటటువంటి ఏ ప్లాంట్ అయినా మనం అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, అవుట్ సైడ్ ఆఫ్ ద ఏరియా, ఎక్కడి నుంచి అయినా సరే తీసుకొచ్చేటటువంటి న్యూ ప్లాంట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఎన్బిపిజిఆర్ దగ్గర అప్రూవల్ చేయించుకోవాలి. అప్రూవల్ చేయించుకున్న తర్వాతే దట్ కెన్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఇండియా, లేకపోతే కుదరదన్నమాట. అంటే అది క్రిమినల్ కేసు అవుతుంది ఎన్బిపిజిఆర్ తెలియకుండా మనం తీసుకొస్తే.
Generally, seeds are imported as they are the most convenient to import. అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తొందరగా ఈజీగా అంటే క్యారీ చేయగలిగేటటువంటి జెర్మ్ ఏదైతే ఉందంటే సీడ్స్. అంటే చాలా కన్వీనియంట్గా ఈజీగా, అంటే తొందరగా పాడైపోతాయని బాధ లేదు, ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, డ్రై ఇన్ కండిషన్లో ఉంటాయి, మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి భయపడక్కర్లేదు. అంటే సీడ్స్ అయితే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, అంటే కన్వీనియంట్, అంటే ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి. అఫ్ కోర్స్ ట్యూబర్స్, సక్కర్స్, స్టోలన్స్ ఎక్సెట్రా ఆర్ ఆల్సో కెన్ బి ఇంపోర్టెడ్. అంటే వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ అంటే ఓన్లీ సీడ్సే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. కాకపోతే సీడ్స్ క్యారీ చేయడం అనేటటువంటిది, ఇంపోర్ట్ చేయడం అనేటటువంటిది చాలా ఈజీ మెథడ్ కంపేరింగ్ విత్ ద వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్. అంటే వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ అంటే ఏంటి అంటే మనకి సీడ్స్ బియరింగ్ అనేటటువంటి కండిషన్ ఉండదు వీటి లోపల. అంటే విత్తనాలు ఏర్పడిన మొలకెత్తవు కొన్నిటి లోపల. వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ ద్వారా మాత్రం ఈజీగా జెర్మినేషన్ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఫర్ ఎగ్జాంపుల్గా ట్యూబర్స్ దుంపలు, సక్కర్స్, స్టోలన్స్, రన్నర్స్, బుల్బిల్స్ అంటాము, రైజోమ్స్, కామ్స్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. వాటన్నిటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఈజ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ జెర్మ్. మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలన్నా బయటికి పంపించాలని ఎన్బిపిజిఆర్ని కాంటాక్ట్ చేయాల్సిందే. సెకండ్ వన్ క్వారంటైన్. All the introduced or imported materials are inspected for the presence of weeds, insects and pathogens etc. in quarantine test. అంటే క్వారంటైన్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో ఏమైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ వాటితో పాటు, అంటే మనం ఇది విచ్ ప్లాంట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఇండియా ఇన్ that contain the anyone presence of weeds or insects or pathogens carrying with them or not అనేటటువంటిది చెక్ చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, మనకి కరోనా కాలం అంటే మనకి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి, లేదా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే ముందు క్వారంటైన్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 14 days క్వారంటైన్లో ఉండాలి. అంటే మీకు ఉన్నా లేకపోయినా, అంటే కరోనా వైరస్ ఉన్నా లేకపోయినా క్వారంటైన్లో ఉండాలి అన్నారు. ఏంటి క్వారంటైన్ అంటే వాళ్ళ బాడీలో ఏదైనా, అంటే వాళ్ళతో పాటు వైరస్ని క్యారీ చేసుకొచ్చారనుకోండి, ఈ 14 daysలో వాళ్ళలో కానీ వైరస్ ఉంటే అది డెవలప్ అయ్యి దట్ కెన్ ఎక్స్ప్రెస్ ద సమ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే జలుబు, జ్వరము, దగ్గు ఇలాంటి క్యారెక్టర్స్ని ఎక్స్ప్రెస్ చేసేలా చేస్తుంది. అందుకోసమని క్వారంటైన్లో ఉంచుతున్నారు. అంటే ఆ 14 days తర్వాత కూడా వాళ్ళకి అలాంటి లక్షణాలు ఏవైనా కనిపించకపోతే, అంటే వీళ్ళలో వైరస్ లేదు, అందువల్ల వీళ్ళు ఇంటికి సేఫ్గా వెళ్ళిపోవచ్చు అని పంపించేస్తున్నారు. అవునా? అంటే ఇక్కడ కూడా అంతే. విచ్ మెటీరియల్ ఈజ్ ఇంపోర్టెడ్, మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ మెటీరియల్తో పాటు వీడ్స్, ఇన్సెక్ట్స్, ప్యాథోజన్స్, ఎనీ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మన కల్టివేటెడ్ ప్లాంట్స్ కాకుండా అదర్ వీడ్స్, అంటే పనికిమాలిన మొక్కలు, కలుపు మొక్కలు అంటాం వీడ్స్ అంటే, అలాంటివి ఏమైనా క్యారీ చేసుకొస్తుందా ఈ మెటీరియల్ అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. ఆ చెకింగ్ చేసేదాన్నే క్వారంటైన్ టెస్ట్ అంటున్నాం. అంటే క్వారంటైన్ మీన్స్ టు కీప్ మెటీరియల్ ఇన్ ఐసోలేషన్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్. ఇప్పుడు మనం కరోనా విషయంలో కూడా అదే కదా చేస్తున్నాం. అంటే కరోనా వైరస్ అనేటటువంటిది స్ప్రెడ్ అవ్వకుండా మనం కంట్రోల్ చేయడం కోసం క్వారంటైన్లో ఉంచుతున్నాం. ఎట్ ది సేమ్ టైం విచ్ మెటీరియల్ ఈజ్ ఇంపోర్టెడ్ ఇన్సైడ్ ఆఫ్ ఇండియా, ఎట్ దట్ టైమ్ ద మెటీరియల్ ఈజ్ అండర్గో ద క్వారంటైన్. అంటే ఇట్ మీన్స్ కీప్ ఐసోలేషన్, ద మెటీరియల్ కీప్ ఇన్ ఐసోలేషన్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. అందుకోసం ఈ క్వారంటైన్ టెస్ట్ చేయాలన్నమాట. Such infected germplasm must be accompanied by a photosanitary certificate. అంటే ఈ జెర్మ్ ప్లాజంకి
ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. క్వారంటైన్ టెస్ట్ కానీ ఇప్పుడు మళ్ళీ కరోనా నెగిటివ్, కరోనా పాజిటివ్ అని చెప్పేసి మనం ఎలాగ ఒక మెడికల్ సర్టిఫికేట్ లాగా వస్తుంది, అలాగే అంటే నెగిటివ్ వచ్చింది అని చెప్పడానికి చూపించేటట్టు ఒక ప్రూఫ్. అలాగే క్వారంటైన్ సెంటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఇంపోర్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, ఫైటో శానిటరీ సర్టిఫికేట్, which is given that it is examined by quarantine department of import country. అంటే అక్కడి నుంచి అది సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఒకటి. అంటే ఎక్కడి నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామో, ఏ ప్రాంతం నుంచి అయితే వస్తుందో వాళ్ళు కూడా దీనిలో ఎలాంటివి లేవు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాంతోపాటు మన ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా దట్ కెన్ ఎగ్జామిన్డ్, అంటే దాన్ని పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి అందులో ఎలాంటి ఇది లేదు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అప్పుడు మాత్రమే దట్ కెన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్సైడ్ ఆఫ్ ఇండియా, అంటే ద ఇంపోర్టెడ్ మెటీరియల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. అప్పుడు మాత్రం ఇంట్రడ్యూస్ చేయడానికి కుదురుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ ద ఇంట్రడక్షన్ ప్రాసెస్, క్వారంటైన్ స్టేజ్. థర్డ్ వన్, క్యాటలాగింగ్. Information regarding the introduced plant name of the species, variety, place of origin and other characters are recorded with a specific number. The sender has to be issued phytosanitary certificate along with the material. These plants are classified into exotic, ఇండిజినస్ కలెక్షన్స్ అండ్ వైల్డ్ కలెక్షన్స్. క్యాటలాగింగ్ అంటే దిస్ ఇస్ ద డేటా ఆఫ్ ద ప్లాంట్స్, అంటే అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ యొక్క డేటా అన్నమాట. అంటే ఇప్పుడు మనకి పంపించారు, ఒక మెటీరియల్ వచ్చింది, ఇంపోర్టెడ్ అయింది అదర్ కంట్రీస్ నుంచి, దానితో పాటు సమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెరైటీ అయినా లేదా పక్క దేశం నుంచి వాళ్ళు ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నటువంటి మెటీరియలా, వాట్ ఈస్ ద ప్లాంట్ నేమ్, ద ఒరిజినల్ నేమ్ ఏంటి, లోకల్ నేమ్ ఏంటి, అది ఒకవేళ వాళ్ళదే అయితే మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేసుకున్నారు, అంటే ఎప్పటి నుంచి కల్టివేట్ చేసుకుంటూ ఉన్నారు, ఆ వెరైటీ పేరేంటి, మీరు కొత్తగా క్రియేట్ చేసినటువంటి వెరైటీ ఏమైనాది, దాని యొక్క పుట్టినిల్లు ఏది, ఆ ప్లాంట్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, అంటే యాన్యువల్ ప్లాంటా లేకపోతే పెరీనియల్ ప్లాంటా, బైనియల్ ప్లాంటా, లేకపోతే మీసోఫైటిక్ కండిషన్లో గ్రో అప్ అవుతుందా, జీరోఫైటిక్ కండిషన్లో ఉంటుందా, హైడ్రోఫైటిక్ కండిషన్లో గ్రో అప్ అవుతుందా, అంటే ప్రతి క్యారెక్టర్కి స్పెసిఫిక్గా ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దానిలో ఉండేటటువంటి ఫ్లవరింగ్ ఎలా ఉంటుంది, దాని యొక్క వెజిటేటివ్ క్యారెక్టర్స్, రూట్ ఎలా ఉంటుంది, షూట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రతిదానికి ఒక నెంబరింగ్ ఇస్తారు. ఈచ్ క్యారెక్టర్కి ఒక నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే హూ ఈజ్ అయితే సెండ్ దెమ్ టు ఇండియా, that can also given the certificate, phytosanitary certificate. ఆ సర్టిఫికేట్ తీసుకుని వస్తేనే ఇంట్రడ్యూస్ చేస్తారు ఇండియాలోకి, లేకపోతే దే కెనాట్ ఇంట్రడ్యూస్, అంటే అసలు ఎన్బిపిజిఆర్లో కూడా అలౌ చేయరు. అంటే ఫైటోసానిటరీ సర్టిఫికేట్ లేకుండా దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ద ఎన్బిపిజిఆర్లోకి ఎంటర్ అవ్వదు. దీస్ ప్లాంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఎగ్జోటిక్, ఇండిజినస్ కలెక్షన్ అండ్ వైల్డ్ కలెక్షన్స్. అంటే మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ అంటే కల్టివేటెడ్ ప్లాంట్సా, అంటే క్రాప్ ప్లాంట్సా, లేదా వైల్డ్గా పెరిగేటటువంటి మొక్కలా, లేకపోతే ఎగ్జోటిక్ కండిషన్స్ అంటే అంతరించిపోతున్నటువంటి జాతిలో ఉన్నటువంటి వెరైటీసా, అంటే ఏ కేటగిరీకి సంబంధించినటువంటిది ఈ ప్లాంట్. అంటే మనకి రెడ్ డేటా బుక్ ఉంది కదా, దాని లోపల కేటగిరీస్ ఉంటాయి కొన్ని, అంటే ఆ టైప్లో, అంటే ఆ విధంగా ఇక్కడ మనకి కల్టివేటెడ్ ప్లాంట్సా, వైల్డ్ ప్లాంట్సా, లేకపోతే ఎగ్జోటిక్ ప్లాంట్సా, అంటే ఏ రకమైనటువంటి మొక్క ఇది అని చెప్పేసి మనం అక్కడ నోట్, అంటే వాళ్ళకి ఒక, అంటే ఇండియాలో ఉండేటటువంటి ప్లాంట్స్ అన్నిటిని ఒక కేటగిరీ కింద క్లాసిఫై చేసి పెడతారు కదా, అందులో ఇంక్లూడ్ చేస్తారనమాట. దీన్ని కూడా పట్టుకెళ్ళి, అంటే బయట నుంచి వచ్చింది కాబట్టి వైల్డ్ ప్లాంట్ కింద ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామా, లేకపోతే మన కల్టివేటెడ్ వెరైటీ కింద, మన ఇండియన్ వెరైటీయా, లేకపోతే బయట నుంచి తీసుకొచ్చామా, అంటే ఏ కేటగిరీలో పెట్టాలనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దర్ ఇస్ అ క్యాటలాగింగ్.
అంటే ప్లాంట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ రీజియన్. ఇక్కడ మొక్కకు సంబంధించినటువంటి మొత్తం సమాచారం కూడా స్టోర్ చేయబడుతుందన్నమాట. అంటే విచ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఇండియా అండ్ ఇండిజీనస్ స్పీసీస్ ఆల్సో, అంటే ఇండిజీనస్ స్పీసీస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేయబడి ఉంటుంది ఇక్కడ. దట్ ఈస్ ద క్యాటలాగింగ్. ఫోర్త్ వన్ మల్టిప్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఈ 2 అవాంతరాలు దాటి వచ్చిన తర్వాత, అంటే క్వారంటైన్కి వెళ్ళి అక్కడ నుంచి ఫైటో శానిటరీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి, అంటే నా దగ్గర ఎలాంటి డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ లేవు, నేను ఒక్కరిదాన్నే వచ్చాను అని చెప్పేసి అది చెప్తే దాని యొక్క డేటా అంతా కూడా ఎన్బిపిజిఆర్లో నోట్ చేయించుకుని దట్ కెన్ ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు మల్టిప్లికేషన్, అంటే వాటి యొక్క సంఖ్యని పెంచాలి కదా. ఒక విత్తనం తెచ్చారు కదా, ఒక విత్తనాన్ని అందరికి ఇవ్వడం కుదరదు కదా. అందువల్ల ఆ తెచ్చినటువంటి సీడ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి, అంటే ఎక్కువ సంఖ్యలో పెంచాలి. The introduced varieties, potentiality, performance and acclimatization are evolved at different research stations of NBPGR. The introduced varieties after continuous trials show success, then they are released for crop improvement varieties. అంటే మనం తీసుకొచ్చినటువంటి ప్లాంట్ మరి అది ఎక్కడో ఏ వాతావరణంలో పెరిగొచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అమెరికా నుంచో ట్రాన్స్పోర్ట్ చేసుకుని తెచ్చుకున్నాం, ఇంపోర్ట్ చేసుకున్నాం జర్మ్ ప్లాజమ్ని, అంటే న్యూ ప్లాంట్ని. మరి అక్కడేమో కూల్గా ఉంటుంది, ఇక్కడేమో హాట్గా ఉంటుంది. అక్కడ సాయిల్ వేరే ఉంటుంది, ఇక్కడ సాయిల్ కండిషన్ వేరే ఉంటుంది. అందువలన ఫస్ట్ మనం కల్టివేట్ చేస్తాం దాన్ని. అంటే కల్టివేట్ అంటే ఎన్బిపిజిఆర్లో ఉండేటటువంటి ట్రయల్స్ అక్కడ కల్టివేట్ చేస్తే అది గుడ్ ఈల్డ్ ఇచ్చింది అనుకోండి, అంటే బాగా పెరిగి కావాల్సినటువంటి మనకి సీడ్స్ అయితే సీడ్స్, ఇంకేదైతే అది కావాల్సింది ఇచ్చింది అనుకోండి, గుడ్ పర్ఫార్మెన్స్ ఉంటే పర్వాలేదు. అప్పుడు మళ్ళీ అన్ని రకాల సాయిల్స్లో పెరిగేలాగా, అంటే మన ఇండియా ఉంది, నార్త్లో ఒక రకమైనటువంటి సాయిల్ కంటెంట్ ఉంటే సౌత్లో ఒకలా ఉంటుంది, ఈస్ట్ టు వెస్ట్, అంటే 4 జోన్స్ లోపల 4 వైపులా కూడా ఆ సీడ్స్ని పంపించి మన ఎన్బిపిజిఆర్ యొక్క బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ లోపలే కల్టివేషన్ చేయించుతారు, అంటే కల్చర్ చేయించినాక అప్పుడు కూడా దట్ కెన్ గివ్ టు ద గుడ్ రిజల్ట్స్ ఇస్తే దాన్ని డైరెక్ట్గా వెరైటీ కింద క్రియేట్ చేసి పంపిస్తారు. లేదా దట్ కెన్ అండర్గో ద మోడిఫికేషన్స్, అంటే అక్కడ లోకల్గా ఉండే వెరైటీస్ తోటి హైబ్రిడైజేషన్ చేయడము, లేదా జెనెటికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ని యూజ్ చేసి జీన్స్ మార్చడము, ఇలాంటి ప్రక్రియ ఏదో ఒకటి చేయడం జరుగుతుందన్నమాట. దే ఆర్ రిలీజ్డ్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ వెరైటీస్. అంటే అలాగా సక్సెస్ఫుల్గా గ్రో అప్ అయితేనే దట్ కెన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఫార్మర్స్, అంటే డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఫార్మర్స్, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేయరన్నమాట. అంటే ఫస్ట్ ఏంటి, ఎన్బిపిజిఆర్ యొక్క అక్కడ రీసెర్చ్ పర్పస్లో కల్చర్ చేస్తారు, అక్కడ గ్రో అప్ అయితే ఇండియా లోపల ఉన్నటువంటి 4 జోన్స్ లోపల కూడా, అంటే మనకి ఎన్ని జోన్స్ ఉన్నాయో ఏ ఏరియాలో పెంచాలనుకుంటున్నారో ఆ ఏరియాలన్నింటికి పంపిస్తారు, అక్కడ కల్చర్ చేయించినప్పుడు సక్సెస్ఫుల్గా గ్రో అప్ అయ్యింది అనుకోండి, దట్ కెన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద న్యూ వెరైటీ కింద ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒకవేళ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా లేకపోతే దానిలో మోడిఫికేషన్స్ చేయడం జరుగుతుందన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ ప్లాంట్ బ్రీడింగ్ టెక్నిక్స్ని ఉపయోగించి మనకి వేరియేషన్స్ వచ్చేలాగా చూసి, అంటే గుడ్ క్యారెక్టర్స్ కంటైనింగ్ ప్లాంట్స్ వచ్చాక చూసి దట్ కెన్ కంటిన్యూస్ ట్రయల్స్ వేసి, అంటే మనకి నెంబర్ ఆఫ్ ఒకసారి వేయగానే వచ్చేది కదా, అందువల్ల కంటిన్యూస్ ట్రయల్స్ అనేటటువంటివి సక్సెస్ఫుల్గా ఇది గ్రో అవుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని అప్పుడు ఫార్మర్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చి యూటిలైజేషన్. ద ఇంట్రడ్యూస్డ్ మెటీరియల్స్ మే బి యూటిలైజ్డ్ యాజ్ ఎ న్యూ వెరైటీ ఆఫ్టర్ ఎవల్యూషన్. అంటే నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ అయ్యాక, అక్లమటైజేషన్ ప్రాసెస్లు అయ్యాక, దాని యొక్క పెర్ఫార్మెన్స్ చూశాక అప్పుడు ఆ స్పీసీస్ని ఉపయోగించడం మొదలు పెడతారు. The introduced materials may be utilized as a new variety after evolution, are used as the parents in hybridizations,
ఆర్ సబ్జెక్టెడ్ టు సెలెక్షన్ టు డెవలప్ ఎ వెరైటీ. దిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద యూటిలైజేషన్. అంటే మనం ఇప్పుడు ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మెటీరియల్ని డైరెక్ట్గా అభివృద్ధి చేసి ఇచ్చేయడమేనా, అంటే సంఖ్య పెంచేసి ఇచ్చేయడమేనా, లేదా వాటిని పేరెంట్స్ కింద ఉంచి వాటి ద్వారా హైబ్రిడ్ అంటే లోకల్ వెరైటీస్ తోటి క్రాస్ చేసి హైబ్రిడైజేషన్ చేసి దానివల్ల వచ్చినటువంటి F1 హైబ్రిడ్స్ని ఇచ్చేదా? అంతే కదా. కంటిన్యూస్ ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఆ హైబ్రిడ్స్ ఉంటాయి కదా, హైబ్రిడ్స్ని ఎవాల్యూట్ చేస్తాం, వాటిని అయినా ఇవ్వచ్చు. లేదా ఆ హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైబ్రిడ్స్ని సీరియల్గా కంటిన్యూస్గా డెవలప్ చేసి అంటే కంటిన్యూస్గా కల్చర్ చేసి అందులో వచ్చినటువంటి ఇంప్రూవ్డ్ గుడ్ క్యారెక్టర్స్, సుపీరియర్ క్యారెక్టర్స్ కంటైనింగ్ ప్లాంట్స్ ఆర్ గివెన్ టు ఫార్మర్స్. అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు. డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాం, లేకపోతే హైబ్రిడైజేషన్ చేసి ఆ వచ్చినటువంటి F1 హైబ్రిడ్స్ని ఇవ్వచ్చు, లేదా ఆ F1 హైబ్రిడ్స్ని సీరియల్గా కల్చర్ చేసేసి అందులో గుడ్ క్యారెక్టర్స్ కంటైనింగ్ సుపీరియర్ వెరైటీని తీసి ఇవ్వచ్చు. అంటే ఎలాగైనా సరే అంటే ఫార్మర్స్కి ఫైనల్గా ఏ విధంగా అయినా పంపించవచ్చు అన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ద ఇంపోర్టెడ్ మెటీరియల్, ఆ మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట అది. దీస్ ఆర్ ద 5 స్టెప్స్ అన్నమాట. అంటే ఒక ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు అని అర్థమవుతుంది దీన్ని బట్టి మీకు. అంటే మన పక్కింట్లో ఉన్న మొక్కను తీసుకొచ్చి మన ఇంట్లో పాతేసినంత ఈజీ కాదు. అంటే ఫస్ట్ ఆ జెర్మ్ ప్లాజం అనేటటువంటిది NBPGRలోకి వెళ్ళాలి. NBPGRలోకి వెళ్తే ఊరికే వెళ్తే కుదురుతుంది. ఆ ఫైటోసానిటరీ సర్టిఫికేట్ పట్టుకొని దాని మొత్తం బయోడేటా పట్టుకుని రావాలన్నమాట. అప్పుడు ఆ బయోడేటాని బట్టి క్వారంటైన్ సెంటర్కి పంపిస్తుంది. క్వారంటైన్ సెంటర్లో క్వారంటైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫైటోసానిటరీ సర్టిఫికేట్ వాళ్ళు పంపించిందే కాకుండా మన వాళ్ళు రీచెక్ చేస్తారు. రీచెక్ చేసి దిస్ ఈజ్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ ది వైరస్, బ్యాక్టీరియా, ప్యాథోజన్స్, ఇన్సెక్ట్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక ఫైటోసానిటరీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇస్తే అవి రెండూ పట్టుకొని క్యాటలాగింగ్ కండిషన్కి వెళ్ళాలి. అంటే దాని యొక్క పేరు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట అక్కడ. అంటే నేను బయట నుంచి వచ్చాను, ఎగ్జోటిక్ స్పీసీస్ని అని చెప్పేసి బయట నుంచి వచ్చాను, నా పేరు ఇది, నా క్యారెక్టర్స్ ఇవి. అంటే మనం కదా వేరే ఒక కొత్త ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు మన సెల్ఫ్ ఎలాగా ఇంట్రడ్యూస్ చేసుకుంటాం, మన సెల్ఫ్ డబ్బా అంటాం, ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాం అలాగా ఆ ప్లాంట్తో పాటు పంపించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోట్ చేస్తారనమాట. నోట్ చేసిన తర్వాత దట్ కెన్ అండర్ అంటే దాన్ని ఏ ఆర్డర్లో పెట్టాలి, ఎగ్జోటిక్ స్పీసీస్ కండిషన్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత అప్పుడు ఆ వచ్చినటువంటి సీడ్స్, ట్యూబర్స్ ఏదో ఒకటి వస్తుంది కదా, జెర్మ్ ప్లాజమా ప్లాంట్ ఏదో ఒకటి వస్తుంది కదా, దాన్ని అప్పుడు మల్టిప్లికేషన్ చేసి ఆల్ ఏరియాస్ అన్ని వాతావరణం లోపల అంటే అన్ని సాయిల్స్ లోపల అన్ని రకాల వాతావరణాలకి అన్ని రకాల సాయిల్స్ లోపల ఫేవరబుల్ కండిషన్స్ని క్రియేట్ చేసుకుని అందులో పెరగగలుగుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దట్ కెన్ యూటిలైజ్. అప్పుడు యూటిలైజేషన్ ఏ విధంగా డైరెక్ట్గా దీన్ని ప్లాంట్ని కల్టివేట్ చేయడమా, లేదా దీని యొక్క తెచ్చుకున్నటువంటి ఇంపోర్టెడ్ మెటీరియల్ని పేరెంట్గా యూస్ చేసుకోవాలా, అంటే పేరెంట్గా యూస్ చేసుకోవాలంటే లోకల్ వెరైటీతో క్రాస్ చేసుకోవాలా, వచ్చినటువంటి హైబ్రిడ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలా ఫార్మర్స్కి, లేదా వాటిని కూడా సెలక్షన్ ప్రాసెస్ చేసి అందులో సుపీరియర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్ ఇంట్రడక్షన్ చేయాలా అనే విషయాన్ని ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ 5 స్టెప్స్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి అడ్వాంటేజెస్. ఇట్ ప్రొవైడ్స్ సుపీరియర్ వెరైటీస్ వెరీ ర్యాపిడ్లీ ఎట్ లోయర్ కాస్ట్. అంటే మనం బయట నుంచి తెచ్చుకోవడం కదా, అంటే కొత్త మొక్కని ఏం క్రియేట్ చేయట్లేదు ఇక్కడ. అంటే మనకు ఆల్రెడీ ఒక జెంటికల్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి మొక్కని బయట నుంచి తెచ్చుకోవడం కాబట్టి అంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న పనిగా చెప్తూ ఉంటారు దీన్ని. అంటే సుపీరియర్ మంచి వెరైటీస్ని అన్నింటిని కూడా మనం బయట నుంచి తక్కువ కాస్ట్కి, అంటే మనం కొత్త వెరైటీని తయారు చేయాలంటే టైం పడుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది. అందువల్ల బయట నుంచి తెచ్చుకోవడం తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ దట్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఎంటైర్లీ న్యూ క్రాప్ స్పీసీస్. అంటే మనం బయట నుంచి తెచ్చుకున్న దాన్ని డైరెక్ట్గా
మొత్తం పంట మొక్కలను ఉత్పత్తి చేసుకోవడానికి ఉపయోగం. అంటే మనం తీసుకొచ్చుకున్న ఇంపార్టెంట్ మెటీరియల్ క్రాప్ స్పీసీస్ అయితే దట్ కెన్ క్రియేటెడ్ ద న్యూ క్రాప్ స్పీసీస్. ఇట్ ఇంక్రీజెస్ ద జెనెటిక్ డైవర్సిటీ ఇన్ క్రాప్ స్పీసీస్. అంటే మనం ఇక్కడ క్రాప్ స్పీసీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీఆర్ ఇంట్రడ్యూస్డ్ ద న్యూ క్రాప్ ప్లాంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండియా. అంటే అప్పటి వరకు ఇండియాలో లేదు ఆ జెనెటికల్ కాన్స్టిట్యూషన్. అందువల్ల కొత్త జెనెటికల్ కాన్స్టిట్యూషన్ వచ్చి యాడ్ అవుతుంది. అందువల్ల ఆటోమేటిక్గా ఇంక్రీజెస్ ద జెనెటిక్ డైవర్సిటీ. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ వెరీ క్విక్ అండ్ ఎకనామికల్ మెథడ్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. అంటే కంపేరింగ్ విత్ ద రిమైనింగ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్తో పోల్చుకున్నప్పుడు దిస్ ఈజ్ ద వెరీ క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఎ వెరీ క్విక్ అండ్ ఎకనామికల్ మెథడ్. అంటే తొందరగా, అంటే మనం ఇది బయట నుంచి క్రాప్ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవడమే కాబట్టి తొందరగా జరిగేటటువంటి ఎకనామికల్, మరి అంతే కదా, మనకి క్రాప్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడేటటువంటి ప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం కాబట్టి ఎకనామికల్ మెథడ్ కింద చెప్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ టు క్రాప్ ఫ్రమ్ డిసీజ్ ఇన్ఫెక్షన్స్. అంటే ఫైటోసానిటరీ సర్టిఫికేట్ తెచ్చుకుంటుంది కదా వచ్చేటప్పుడు అది. అంటే ఇంపోర్టెడ్ మెటీరియల్ కమ్స్ విత్ ద ఫైటోసానిటరీ సర్టిఫికేట్. అందువలన మనకి డిసీజ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి తక్కువగా చాయిస్ ఉంటుందన్నమాట. అందువల్ల ప్రొవైడ్స్ ద ప్రొటెక్షన్ టు క్రాప్ ఫ్రమ్ డిసీజ్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే మొత్తం బయోడేటాతో సహా పంపుతారు కాబట్టి ఆ విషయం అంతా అక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి అందువల్ల మనకు డిసీజ్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి లేకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇట్ కెన్ టోటల్లీ యూటిలైజ్ న్యూ మెటీరియల్స్ డెవలప్డ్ త్రూ బయోటెక్నాలజీ ఇన్ అదర్ కంట్రీస్. అంటే కొత్త మెటీరియల్ని, అంటే న్యూ మెటీరియల్ ఆర్ ఇంపోర్టెడ్ ఇన్సైడ్ ఆఫ్ ద కంట్రీస్. న్యూ మెటీరియల్స్ ఇంపోర్టెడ్ ఇన్సైడ్ ఆఫ్ ద కంట్రీస్. ఏ విధంగా? బయోటెక్నాలజీ అనేటటువంటి ప్రక్రియ ద్వారా. బయోటెక్నాలజీ ఇస్ ద వన్ ఆఫ్ ద సైన్స్ బ్రాంచ్. దాన్ని ఉపయోగించుకుని డెవలప్ చేసుకుంటున్నాం, న్యూ మెటీరియల్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అందువల్ల ఇట్ కెన్ టోటలీ యూటిలైజ్ న్యూ మెటీరియల్స్ డెవలప్డ్ త్రూ బయోటెక్నాలజీ ఇన్ అదర్ కంట్రీస్. అంటే మన ఇండియాలో లేనటువంటి ఫెసిలిటీస్ అక్కడ అదర్ కంట్రీస్లో ఉంటాయి కదా, వాళ్ళు ఆ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని దట్ కెన్ క్రియేటెడ్ ద న్యూ మెటీరియల్స్. అవునా? అంటే అక్కడ కొత్త పద్ధతుల ద్వారా ఏర్పడినటువంటి కొత్త మెటీరియల్ అనమాట, అది కాస్త ఇంట్రడ్యూస్ అవుతుంది. అందువల్ల దట్ ఈస్ ద బెనిఫిట్. అంటే ఇవి 6 బెనిఫిట్గా, అంటే ఈజీగా తక్కువ కాస్ట్తో జరిగేటటువంటి ప్రాసెస్ చెప్పుకుంటాము. కొత్త క్రాప్స్ని, అంటే డైరెక్ట్గా మొక్కని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి జెనెటికల్ నాలెడ్జ్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. తొందరగా జరిగేటటువంటి ప్రక్రియ, అంటే క్విక్ ప్రాసెస్. దిస్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్ ద ప్రొటెక్షన్ టు ఏ క్రాప్ అండ్ టోటల్ యూటిలైజ్ న్యూ మెటీరియల్స్. These are the 6 important advantages. Next, disadvantages. The introduced plant show adaptation to the changed environment. Otherwise, the plants become dead. అంటే అప్పటి వరకు కూడా వేరే వాతావరణంలో, అవుట్ ఆఫ్ ద ఇండియా, అవుట్ ఆఫ్ ద కంట్రీ that can grow suddenly change their environment. They cannot undergo the adaptation process that can undergo the death condition. అంటే కొత్త వాతావరణ పరిస్థితుల్లోనికి వచ్చిన తర్వాత ద ఇంపోర్టెడ్ ప్లాంట్ నాట్ అండర్గో ద అడాప్టేషన్ ప్రాసెస్. అంటే ఒకవేళ దానికి ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకోపోయింది అనుకోండి, ద ప్లాంట్ ఈజ్ అండర్గో ద డెత్ కండిషన్స్. అంటే అది చనిపోయేటటువంటి చాయిస్ ఉందన్నమాట. అంటే అడాప్టేషన్ చేసుకోగలిగితే ప్రాబ్లం లేదు, అడాప్టేషన్ చేసుకోకపోతే దట్ ఈస్ అండర్గో డెత్ కండిషన్. దిస్ ఈస్ ద డిసడ్వాంటేజ్. Sometimes new weeds also enter along with the introduced varieties. అంటే కొన్ని సందర్భాల లోపల
అంటే ఎంత క్వారంటైన్ సెంటర్కి వెళ్ళొచ్చినప్పటికీ కూడా సమ్ అదర్ టైమ్స్ సమ్ ఆఫ్ వీడ్స్ అనేటటువంటివి ఇంట్రడ్యూస్ అయిపోతూ ఉంటాయి. అంటే కలుపు మొక్కలు అనేటటువంటి ఆ పంట మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. దట్ కెన్ క్రియేటెడ్ ద వెరీ న్యూసెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పార్దీనియా, మనకు ఉన్నటువంటి కాంగ్రెస్ గ్రాస్ అంటాం, వయ్యారి బాము మొక్కలు, ముక్కు పుడకల మొక్క అంటాం. అలాగా మనకి క్రాప్ ప్లాంట్స్ ద్వారా ఇంట్రడ్యూస్ అయినటువంటి వీడ్ ప్లాంట్ అనమాట. అంటే దట్ కెన్ క్రియేటెడ్ ద నాన్ సెన్స్. దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ అనమాట. ఒకటి డిసడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. సమ్ టైమ్స్ న్యూ డిసీజెస్ ఆర్ ఇన్సెక్ట్ పెస్ట్స్ మే ఆల్సో గెయిన్ ఎంట్రీ. అంటే ఈ మొక్కకు అంటే ఎగ్జామినేషన్ చేస్తే పర్ఫెక్ట్గా ప్రాబ్లం లేదు. ఆ ఎగ్జామినేషన్లో చేసినప్పుడు కూడా ఇలాంటివి దొరకకపోయినాయి అనుకోండి, దట్ ఈస్ ద హిడెన్ ఇన్ కండిషన్. ఎక్కడో దాక్కుని ఉంటుంది ఏమోలను, ఆ టెస్ట్కి కూడా చిక్కకుండా. అట్ దట్ టైమ్ ద స్పోర్స్ అండ్ దట్ ఈస్ ద అండర్గోస్ జర్మినేషన్ అండ్ గివ్ టు ద న్యూ డిసీజ్ కాజింగ్ ఏజెంట్. అంటే ఇన్సెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఫంగయో బ్యాక్టీరియో వైరస్ ఏదో ఒకటి అయి ఉండొచ్చు. దే ఆర్ ఎంట్రీ ఇన్ అవర్ కంట్రీ. అంటే మన ఇండియాలోకి వచ్చేటటువంటి చాయిస్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో డిసడ్వాంటేజెస్. సమ్ ఇంట్రడ్యూస్డ్ టైప్స్ మే బికమ్ హార్మ్ఫుల్ వీడ్స్. అంటే కొన్ని మన వాతావరణంలో పెరిగేటటువంటి మొక్కలకి ఎఫెక్ట్ చూపించేటటువంటి, అంటే మన లోకల్గా ఉండేటటువంటి మొక్కల మీద నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటాయి. ఇంట్రడ్యూస్డ్ వెరైటీస్ సమ్ టైమ్స్ మే డిస్టర్బ్ ఇకలాజికల్ బ్యాలెన్స్. ఇప్పుడు అన్నాను కదా, ఐకార్నియా స్పీసీస్. వాటర్ బాడీస్ లోపల మనకి వాటర్ లిల్లీ అని చెప్పేసి ఉంటుంది, బ్లూ కలర్ ఫ్లవర్, గుర్రపు డెక్క అంటారు చూసారా, ఐకార్నియా స్పీసీస్. దట్ ఐకార్నియా స్పీసీస్ క్రియేటెడ్ ద ఇకలాజికల్ బ్యాలెన్స్. అంటే టోటల్లీ డిస్టర్బ్ ద వాటర్ ఈకోసిస్టమ్స్. అది ఎక్కువగా గ్రో అయిపోతూ ఉంటుంది వాటర్ బాడీస్ లోపల. అంటే ఆక్యుపై ద టోటల్ ఏరియా ఆఫ్ ద వాటర్ బాడీ అండ్ క్రియేటెడ్ ద డస్ట్ పార్టికల్స్ ఇన్ ద వాటర్. ఫైనల్లీ వాటర్ ఈజ్ పొల్యూటెడ్. వాటర్ అనేటటువంటిది పొల్యూషన్ జరిగిపోతుంది, అందువల్ల ఈకోసిస్టమ్ అనేటటువంటిది బ్యాలెన్స్ తప్పుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్. అంటే డిసడ్వాంటేజెస్. అంటే మేబీ చాయిస్ డిసడ్వాంటేజెస్ ఇవి రావడానికి. అంటే అది వచ్చినటువంటి అవుట్ సైడ్ నుంచి వచ్చినటువంటి ప్లాంట్ మన ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే అవ్వకపోతే దట్ ఈస్ అండర్ డెత్ కండిషన్స్. ఇట్ ఇంపోర్టెడ్ అయినటువంటి ప్లాంట్ మెటీరియల్తో పాటు సమ్ ఆఫ్ వీడ్స్ అండ్ సమ్ ఆఫ్ డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ like bacteria, virus, insects, these are also introduced in our country. This is also disadvantages. Some other times the introduced plants created the harmful effects. కొన్ని సందర్భాల్లో వాటి వల్ల మనకి ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేటటువంటిది దెబ్బతినేటటువంటి చాయిస్ ఉంది. అచీవ్మెంట్స్ అంటే మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి ఇంపోర్టెడ్ మెటీరియల్స్ ఏంటి అన్నప్పుడు, ఫ్రమ్ మెక్సికో నుంచి అంట ఫస్ట్ సోనారా 64, దిస్ ఇస్ ద వీట్ వెరైటీ. వీట్ వెరైటీని ఇంట్రడ్యూస్ చేసుకున్నారనమాట. సోనారా 64 వీట్ వెరైటీని మెక్సికో నుంచి ఇంట్రడ్యూస్ చేసుకున్నారంట. నెక్స్ట్ IR8, IR28, IR36 ఆఫ్ రైస్ ఫిలిప్పీన్స్ నుంచి మనకి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు వీటిని. అలాగే పొటాటో, టమాటో, సోయాబీన్, అంటే ఈ పక్కన బ్రాకెట్లో వేసాం కదా క్లార్క్ 63, ఆ వెరైటీని ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు. టొమాటోలో S10 UX అనే చెప్పడం ఉంది కదా, అది దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారనమాట ఆ వెరైటీని. అలాగే స్వీట్ పొటాటో లోపల పూసా లాల్, పూసా సునహరి అనేటటువంటి వెరైటీస్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. దీస్ ఆర్ ద ఇంపోర్టెడ్ మెటీరియల్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అంటే అదర్ కంట్రీస్ నుంచి ఇండియాలోకి ఇంట్రడ్యూస్ అయినటువంటి ప్లాంట్ వెరైటీస్ అన్నమాట ఇవి. దీస్ ఆర్ ద క్రాప్ ప్లాంట్స్. దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్. అంటే మన ఎగ్జామినేషన్లో ఇంట్రడక్షన్ అనేటటువంటి ఎస్ఏ క్వశ్చన్ని అడిగారు ఆల్రెడీ, ఒకసారి అడగడం జరిగింది. అడిగినప్పుడు మీరు ప్రొసీజరు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్
మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రొసీజర్లో ఈ 5 స్టెప్స్ రాయాలి. కనీసం 3 or 4 అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేటటువంటి మెన్షన్ చేయాలి. మీరు ప్రాసెస్ రాసి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాయకపోతే మార్క్స్ లాస్ అయిపోతారు. అంటే ముందు డెఫినేషన్ రాసి తర్వాత ప్రొసీజర్ రాసి, అంటే యూ మస్ట్ అండ్ షుడ్ రైట్ డెఫినేషన్, ప్రొసీజర్, advantages and disadvantages and achievements. These are fulfill the your question. This is the introduction topic, plant introduction topic.